హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో గాల్ టెస్ట్లో ఇండియా 165 రన్స్ తేడాతో శ్రీలంకని ఓడించి ఈ సిరీస్లో 1-0 లీడ్ సాధించింది. ముఖ్యంగా మనకి ఎవ్రీ టెస్ట్ మ్యాచ్ ఇంపార్టెంట్. డబ్ల్యూటీసీ కోసం మనం ఒక పోరాటం సాగిస్తున్నాం. చాలా కష్టం, మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళడం చాలా కష్టం. కానీ హోపింగ్ అగేన్స్ట్ ద హోప్, ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో ఆడడం అనేది చూసాము. పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్లో నాకు నచ్చింది ఏంటంటే ఇండియా చాలా పట్టుదలగా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆ ఇంటెన్సిటీ, ఆ పట్టుదల కనిపించింది. సో దేవర్ హ్యావింగ్ దట్ ఆ పట్టుదల, గ్రిప్, ఆ డిటర్మినేషన్, దాంతో ఆడారు. బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ చాలా చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. అది నాకు నచ్చింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ క్లోజ్ కాల్. ఎందుకంటే మనం మ్యాచ్ గెలిచిన కొద్ది నిమిషాలకే పెద్ద వర్షం వచ్చేసింది అక్కడ. ఈవెన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా ఇండోర్స్కి మార్చాల్సి వచ్చింది. సో ఇట్ వాస్ అ నేరో ఎస్కేప్. అందుకనే మానవ్ సుతార్ ఆ స్పెల్ 4 వికెట్స్ తీయడం, 199 నుంచి 206కి మధ్యలో 4 వికెట్లు తీయడం, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ సోనాల్ దినుషా, అది చాలా ఇంపార్టెంట్. సో మానవ్ సుతార్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. 10 వికెట్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 6. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఒక 6 వికెట్ హాల్ ఉంది అతనికి. సో ఆడిన 2 టెస్టుల్లో అతను బోల్డ్ అన్ని వికెట్లు తీయడం. కోర్స్ రన్నింగ్ ట్రాక్స్ మీద, ఇండియన్ పిచెస్ మీద, సబ్ కాంటినెంటల్ పిచెస్ మీద ఆడుతున్నాడు. బట్ అతని స్టార్ట్ యాజ్ ఎ టెస్ట్ మ్యాచ్ బౌలర్ ఇట్స్ బీన్ వండర్ఫుల్. సో అతను చాలా కీ రోల్ ప్లే చేశారు. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దేవదత్ పడిక్కల్కి ఇచ్చారు. నాకు ఒకసారి కొంచెం మానసూతార్కి ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ వాళ్ళ లాజిక్ ఏంటంటే ఆ పిచ్ మీద బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. అలాంటి పిచ్ పైన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 167, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 40 చేయడం అనేది అతని కాంట్రిబ్యూషన్ చాలా, అంటే మోర్ దెన్ 200 రన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్గా అడ్జుడికేటర్స్ భావించారు. సో వీళ్ళిద్దరూ, ఎందుకంటే పడిక్కల్ ఈజ్ ప్లేయింగ్ ఈజ్ ఓన్లీ హిస్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ అండ్ సుతార్ ఈజ్ ప్లేయింగ్ ఈజ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. వీళ్ళిద్దరూ హీరోస్గా ఎమర్జ్ కావడం. సో ఇండియన్ క్రికెట్లో ఎంత టాలెంట్ ఉంది అంటే, మనం టాలెంట్ విషయంలో, టెస్ట్ మ్యాచ్ టాలెంట్ విషయంలో కొన్నిసార్లు ఇంకా ఎవరున్నారబ్బా అని నేను 1-2 వీడియోలు కూడా చేశాను. బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ కనబడట్లేదు, కానీ ఉన్నారు అని చెప్పి మనకి పడిక్కల్ ప్రూవ్ చేశాడు. అలాగే సుతార్ ప్రూవ్ చేశాడు. సుతార్ ఖచ్చితంగా శుభ్మన్ గిల్ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఉన్నాడు. చాలా చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. ఇండియాకి భవిష్యత్తులో చాలా కాలం మనకి ఒక మెయిన్ బౌలర్గా ఎమర్జ్ అయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ టెస్ట్ బౌలర్, అవుట్ అండ్ అవుట్ రెడ్ బాల్ బౌలర్. విల్ డిపెండ్ ఆన్ టర్న్ ఆ బాల్ని ఫ్లైట్ చేయడం. టెస్ట్ మ్యాచ్ కావాల్సిన లక్షణాలన్నీ అతని దగ్గర ఉన్నాయి. సో హీస్ మోస్ట్ ఇంప్రెసివ్. అఫ్కోర్స్ జడేజా కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. జడేజా అతని కాంబినేషన్ మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చింది చెప్పాలి. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో అతని సాలిడిటీ, స్కోరింగ్ దట్ 80, దట్ వాజ్ వండర్ఫుల్. సో ఓవరాల్గా కెప్టెన్ గిల్ ఎక్కువ రన్స్ చేయలేదని ఒక మాట తప్పిస్తే, జైస్వాల్ కూడా కుడ్ నాట్ కన్వర్ట్ దట్ ఫస్ట్ ఇన్నింగ్స్. అంటే రన్అట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్ రన్ చేయలేదు. అది చిన్న చిన్న ఉంటే తప్ప అందరు బౌలర్స్ బాగా. కుల్దీప్ విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కుల్దీప్ కాన్ఫిడెన్స్ రావట్లేదు. అతను ఏంటంటే ఆ పెకింగ్ ఆర్డర్లో, బౌలింగ్ పెకింగ్ ఆర్డర్లో థర్డ్ స్పిన్నర్ అయిపోయాడు. థర్డ్ స్పిన్నర్ వాళ్ళిద్దరికీ ఎక్కువ ఓవర్లు వస్తున్నాయి. నేను వికెట్ తీయకపోతే నాకు బౌలింగ్ దొరకదు, నేను వికెట్ తీసి ఇంప్రెస్ చేయాలని ప్రెషర్. అతని కాన్ఫిడెన్స్, అతనికి హీఈస్ ఆల్వేస్ లో ఆన్ కాన్ఫిడెన్స్. అతని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కానీ ఈ ప్రస్తుతం ఉన్న డిస్పెన్సేషన్లో అతనికి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. బట్ ఎనీవే అతను అంత ఇంప్రెసివ్గా కూడా బౌలింగ్ రిథంలో కూడా కనబడలేదు. బట్ హీ ఆల్సో ట్రైడ్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ చాలా మంచి బౌలింగ్ చేశారు. సో 5th డే ఆట గురించి మనం మాట్లాడుకుందాం. ముందు 5th డే మంచి పార్ట్నర్షిప్, ఒక సెంచరీ పార్ట్నర్షిప్ మళ్ళీ ఒక్కసారి మన ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇట్ వాస్ దినుషా అండ్ డిక్వెలా, ఈసారి ధనంజయ అండ్ దినుషా, వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్. కెప్టెన్ ధనంజయ నిన్న నోబాల్ వల్ల డిస్మిసల్ మిస్ అయ్యాడు. కానీ చాలా పళ్ళ బిగున హీ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. అయినా కూడా మన స్పిన్నర్స్ ఆడడంలో, పేసర్స్ ఆడడం ఇబ్బంది పడుతున్నా సరే హీ స్టేడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా డిఫెన్సివ్గా, చాలా డిటర్మినేషన్తో ఆడాడు. సో అది మన ఫ్రస్ట్రేట్ చేసింది. ఫస్ట్ ఓవర్లో వికెట్ పడకపోయేసరికి ఏంటబ్బా ఇది, వర్షం వస్తుందేమో భయం. టైం ఉంది మనకి, కానీ వర్షం వస్తే ఎట్లా చేయాలి అన్న ఒక ఫ్రస్ట్రేషన్. కానీ బట్ ఈ అనవసరమైన ఒక స్వీప్ షాట్, అతను ఎక్కువ స్వీప్ షాట్ ఆడలేదు. దినుషా స్వీప్ షాట్ ఆడితే అతని మెయిన్ స్కోరింగ్ షాట్ అది. అతను ఎక్కువ స్వీప్ షాట్తోనే రన్స్ చేస్తాడు. కానీ అనవసరం ధనంజయ సిల్వా అంతవరకు కామ్గా ఆడుతున్నాడు, ఒక స్వీప్ షాట్ కోసం ప్రయత్నం చేసే టాప్ ఎడ్జ్ వెళ్ళింది, అది క్యాచ్ వెళ్ళింది. సో అతను అవుట్ అవడంతో
కొంచెం షేక్ అయింది. ఎందుకంటే డిక్వెల్లా తప్ప తర్వాత పెద్ద బ్యాటింగ్ లేదని మనసు. డిక్వెల్లాని అవుట్ చేసిన ఘనత మన మాటకారితనానికి దక్కుతుంది. ఎందుకంటే డిక్వెల్లా కొంచెం ఫైస్టీగా ఉంటాడు, కొంచెం అగ్రెసివ్గా ఉండడం అట్లా ఉండే టైప్ క్యారెక్టర్, తొందరగా ఈజీ టు ప్రొవోక్. అతన్ని మన వాళ్ళు ఆ సైకలాజికల్ వార్ఫేర్ అంటారు, అది చేశారు. మనం క్లియర్గా మీరు కనుక చూసుంటే, మ్యాచ్ చూస్తుంటే, మన జైస్వాల్ అతని మీద కొట్టి ఇక్కడ షార్ట్ కొట్టు, ఫస్ట్ ఇన్నింగ్స్లో కొన్ని షార్ట్స్ కొట్టావు కదా, ఇప్పుడు కూడా షార్ట్ కొట్టు, ఇక్కడ 6 కొట్టు, ఇక్కడ 6 కొడితే నీకు ఐపీఎల్కి తీసుకెళ్తామన్నా ఐపీఎల్ తీసుకెళ్తా. సంఘకారికి చెప్తాను, రాజస్థాన్ రాయల్ సంఘకారాన్ని కదా, శ్రీలంక చేద్దాం, సంఘాకి చెప్తాను, నిన్ను ఐపీఎల్ ఆడిపిస్తాను అని చెప్పి అతను అనడం, అని కొంచెం రెచ్చగొట్టడం. అప్పటికే ప్రసిద్ధ్ కృష్ణ అతనికి బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మరొక షార్ట్ పిచ్ బాల్ వేసాడు, దాన్ని ఆడడం కోసం అతను కాస్త వికెట్లకి ఎడంగా జరిగాడు, లెగ్ సైడ్ జరిగాడు, అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫాలోడ్ హిమ్. మరి అది వదిలేసి ఉండొచ్చు, తప్పుకొని ఉండొచ్చు, కానీ ఏంటంటే ఆల్రెడీ ఫైడ్ అయిపోయి ఉన్నాడు, కొట్టమన్నాడు కదా, కొట్టే ప్రయత్నం చేశాడు, క్యాచ్ ఇచ్చి అవుట్. అప్పుడు బౌలర్ కంటే అందరూ ఎవ్రీబడి వాజ్ అప్రిషియేటింగ్ జైస్వాల్. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కంటే జైస్వాల్ని అందరూ వచ్చి అతన్ని కంగ్రాచులేట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బికాస్ అతను రెచ్చగొట్టి అలా ఆ గేమ్స్మెన్షిప్తో ఆ వికెట్ తీసిన పరిస్థితి. సో హీ స్కోర్డ్ జస్ట్ 10 runs. వి నో హౌ డేంజరస్ డిక్వెల్లా కుడ్ బి, చాలా అగ్రెసివ్ అటాకింగ్ ప్లేయర్. సో అతన్ని అవుట్ చేయడంతో ఏంటంటే మనకి ఆ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయింది. తర్వాత మానవ్ సుతార్ 70th ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు, తన ఫ్రెష్ స్పెల్. అక్కడ అతను సోనాల్ దినుషాని అవుట్ చేశాడు. సోనాల్ దినుషా హస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. ఎందుకంటే అతను 5వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక 90 కొట్టాడు, ఈ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 100, సెకండ్ ఇన్నింగ్స్లో 100 కొట్టుండేవాడు. అంత మెచ్యూర్డ్గా కంపోజ్డ్ ఇన్నింగ్స్, అది అంత కంపోజర్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అంత ఎలాంటి రిస్క్ తీసుకోడు, చాలా అంటే ఈజ్ ఎ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బట్ హీఈస్ రియల్లీ వండర్ఫుల్. అంత మెచ్యూరిటీ, అంత టాలెంట్ అతని. అంటే ఇలాంటి వేరే ట్రాక్స్ మీద ఎలా ఆడతారో నాకు తెలీదు, ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ మీద స్వీప్ షాట్ ఆడడంలో కానీ, అతని పేషెన్స్ కానీ, ఇన్నింగ్స్ బిల్డ్ చేసే విధానం కానీ అద్భుతంగా. హీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో శ్రీలంకలో మరి కమింది మెండిస్ కూడా ఇలాగే స్టార్ట్ చేశాడు తనకి, తర్వాత అదే లెవెల్లో పర్ఫామ్ చేయలేదు, కానీ ఇతను చాలా ప్రామిసింగ్గా కనిపిస్తాడు. శ్రీలంకలో అలా టాలెంట్ వస్తూనే ఉంటుంది, ఫ్రమ్ టు టైమ్ దే ప్రొడ్యూస్ సమ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, బట్ దిస్ ఫెలో లుక్స్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో అతన్ని మానవ్ సుతార్ వచ్చి అవుట్ చేశాడు. అతన్ని అది అనవసరమైన షాట్ అటెంప్ట్ చేసి ఆ బాల్ వదిలేసింటే బాల్ లెగ్ సైడ్లో వెళ్తున్న బాల్ని ఆడే ప్రయత్నం చేసి లెగ్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ బాల్కి ప్రభాత్ చేసిన నెక్స్ట్ ఇక నిలబడలేదు. సుతార్ తన మ్యాజిక్ వర్కౌట్ చేశాడు. సో అతనికి 6 వికెట్లు వచ్చాయి, ఆఫ్ఘనిస్తాన్ మీద 6 వికెట్లు. ఈ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, ఇప్పుడు 6. సో తన సెకండ్ టెస్ట్లోనే ఒక 10 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. దాంతో ఏంటంటే ఇండియా 165 runs తేడాతో 206కి శ్రీలంక ఆల్ అవుట్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో డెఫినెట్లీ మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అదే వర్షం కొద్దిలో మిస్ అయిపోయాం. వర్షం చాలా పెద్ద వర్షం, అంటే మళ్ళీ ఆగి ఉండొచ్చు, వర్షం మళ్ళీ రెజ్యూమ్ అయి ఉండొచ్చు, కానీ లక్కీ ఎస్కేప్. లంచ్ తర్వాత బెటర్ పర్ఫార్మెన్స్. లంచ్ టైంకి 2 వికెట్లు పడ్డాయి, కానీ 2 ఇంపార్టెంట్ వికెట్స్. ధనంజయ డిసిల్వా, డిక్వెల్లా అవుట్ అయ్యారు కాబట్టి వీనో టెయిల్ ఎండర్స్ ఉన్నారు, కానీ కిషార్ అనువంతా కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు, 20 runs చేశాడు. బట్ ఓవరాల్గా శ్రీలంక కూడా మంచి ఫైట్ ఇచ్చింది. శ్రీలంక ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్, కిషార్ అనువంతా బౌలింగ్ బాగా చేశాడు తన డెబ్యూ టెస్ట్లో. ప్రభాత్ చేసిన మంచి బౌలింగ్ చేశాడు. వాళ్ళ పేసర్స్ అసిత ఫెర్నాండో గాట్ 4 wickets ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. బ్యాటింగ్లో ముఖ్యంగా దినుషా ఎక్సెప్షనల్, డిక్వెల్లా కానీ వాళ్ళ కెప్టెన్ కానీ. కోర్స్ ఓపెనర్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్న. ఓవరాల్గా శ్రీలంక మనం అనుకున్న దానికంటే బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ముఖ్యంగా మనం పిచ్ని మెచ్చుకోవాలి, క్యూరేటర్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే 5 daysలో ఎలాంటి లాస్ట్ డే కూడా ఇట్ వాస్ ప్లేయింగ్ వెల్. అక్కడ న్యాచురల్ టర్న్ ఉంటుంది, బట్ అక్కడ గ్రాస్ ఎక్కువగా వదిలేదు కాబట్టి పిచ్ ఏమాత్రం క్రంబుల్ కాలేదు. 5th day అయినా కూడా ఇట్ వాస్ ప్లేయింగ్ వెల్. సో ఈ పిచ్ విషయంలో ఎవరికి అలాంటి అబ్జెక్షన్ ఉండడానికి వీల్లేదు. పిచ్లో ఆ టర్న్ ఉంది, టర్న్ అది గాల్ స్టేడియంలో ఎప్పుడు పిచ్ టర్న్ అవుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే 5th day వరకు ఇట్ హెల్డ్ ఇట్స్ ఓన్. పిచ్ చాలా బాగుంది. ఇలాంటి పిచ్ల మీద టెస్ట్ మ్యాచ్ జరిగితే ఇంట్రెస్టింగ్ జరుగుతాయి, 5 రోజుల పాటు జరుగుతాయి. దెర్ విల్ బి కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. సో ఓవరాల్గా వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ టీమిండియా. ఇదే నెక్స్ట్ మరి కొద్ది రోజుల్లోనే కొలంబో SSCలో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఉంది. ఇదే స్పిరిట్ అక్కడ కూడా మెయింటైన్. అక్కడ ఇంత టర్నింగ్ ఉంటుంది, స్లో పిచ్ ఉంటుంది. ఆ స్లో పిచ్ మీద
ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. ఆ పేషెన్స్లో వికెట్స్ చేయడం ఇక్కడే కష్టపడాలి, అక్కడ ఇంకా కష్టపడాల్సి వస్తుంది. సో డ్రా అవ్వకుండా ఆ మ్యాచ్లో గెలవాలి అంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. మన బౌలర్స్ హ్యావ్ టు బీ మచ్ బెటర్ దాన్ దిస్ అని నేను అనుకుంటున్నాను. బహుశా ఆఫ్ స్పిన్నర్ని తీసుకొస్తారు. సారాంష్ జైన్ మైట్ గెట్ ఏ ప్లేస్ ఇన్ ఆర్ వాషింగ్టన్ కానీ ఫిట్ అయితే వాషింగ్టన్ కెన్ మైట్ గెట్ ఇన్ టు దట్ టెస్ట్ మ్యాచ్. చూడాలి మరి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే స్పిరిట్తో ఆడతారా మన వాళ్ళు, ఎలా ఆ మ్యాచ్ గెలుస్తారని చూడండి. బట్ సో ఫార్ ఇట్స్ ఎ వండర్ఫుల్ విక్టరీ ఎట్ గాల్.